పుస్తక ప్రియులకు పునఃస్వాగతం. ఈరోజు మనం రాత్రి 1 గంట 5వ భాగం చూద్దాం. క్షమించండి, తొందరలో పరిగెత్తాను. మీకు దెబ్బ ఏమైనా తగిలిందా? అడిగాడు రాజు. ఆమె చటుక్కున వెనక్కి తిరిగి, మీరా? దెబ్బేమి తగలలేదులేండి అన్నది. ఆ పెట్టి ఇలా ఇవ్వండి, నేను తెస్తాను. అవసరం లేదు అన్నదామె. అందంగా ఉన్న మీ లేత చేతులు కందిపోతాయి అన్నాడు రాజు నవ్వుతూ. ఆమె గిర్రున వెనక్కి తిరిగి, మిస్టర్, పెద్ద మనిషివనుకుని ఇంతసేపు మీతో మాట్లాడాను, జాగ్రత్త అన్నది. అబ్బా, ఎంత పెద్ద కోపం! నేను పెద్ద మనిషినే. పెద్ద మనిషివైతే ఇలా? నేనేమన్నాను? మీ చేతులు కందిపోతాయన్నాను. కోమలంగా అందంగా ఉన్నారని మీకు చెప్పడం తప్ప పెద్ద మనిషి అలా చెప్పకూడదా అన్నాడు రాజు. నువ్వు పెద్ద మనిషివి కావు, లేకి మనిషివి, రౌడీవి, వెళ్ళు అని ఆమె చకచకా నడుస్తోంది. ప్లీజ్ కోపం తెచ్చుకోకండి, నేను రౌడీని కాను. మిమ్మల్ని అల్లరి పెట్టడానికి కాదు, నిజంగా. కేక వేశానంటే నలుగురు వచ్చి నిన్ను తంతారు, జాగ్రత్త. అయినా సరే, నేను వెళ్ళిపోతే నా ప్రాణం ఇక్కడ వదిలేసి వెళ్ళినట్లు ఉంటుంది. మీ పేరు ప్లీజ్ చెప్పండి. చెప్తే వెళ్ళిపోతారా? ఆ ప్రామిస్ ఇవ్వలేను. ఆమె మాట్లాడకుండా మెట్లు దిగుతోంది. రాజు ఆమె పక్కనే నడుస్తున్నాడు. ఆమె రోడ్డు మీదకి వెళ్ళి ఆగింది. రాజు ఆమె పక్కనే నిలుచున్నాడు. మిస్టర్, రోడ్డు మీద గొడవ పడడం నాకు ఇష్టం లేదు. నలుగురిని చేర్చడం అంతకన్నా ఇష్టం లేదు. నువ్వు మంచిగా వెళ్ళిపోకపోతే తప్పదు. ప్లీజ్ మీ పేరు చెప్పండి. వనిత. ఇక వెళ్ళు. వనిత. వనిత. అవును, వనితంటే నువ్వే. ఆమె నవ్వేసింది. వాట్ ఏ ఇంపాసిబుల్ ఫెలో యు ఆర్. నీకేమైనా పిచ్చా? అవును, వనిత పిచ్చి. నా పేరు చెప్పాను. నీ పేరేమిటి? ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? అడిగింది వనిత. నా పేరు రాజు. బిఏ పాస్ అయ్యాను. ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాను. ఇంకా దొరకలేదు. ట్రిప్లికేన్లో ఓ గదిలో ఉంటున్నాను. తాంబరం ఎందుకు వచ్చావు? పార్క్ స్టేషన్లో నిన్ను చూసి. వనిత రాజుని పరీక్షగా చూసింది. రాజు అమాయకంగా, ఒక విధమైన భక్తితో చూశాడు ఆమెని. ఇక నువ్వు వెళ్ళు, సాయంకాలం కలుసుకుందాంలే అన్నదామె. ఎక్కడ? బీచీలో, సెనెట్ హౌస్ ముందు. ఎన్ని గంటలకి? 6. థ్యాంక్ యూ. ఇక వెళ్ళు. నువ్వు సాయంకాలం రాకపోతే నేను నమ్మను. నువ్వు ఎక్కడ ఉంటున్నావో చూసి వెళతాను. నువ్వు రాకపోతే నీ ఇంటికి వచ్చి నీ గుమ్మం ముందు. సరే పద అన్నదామె. రాజు ఆమె వెనకే బయలుదేరాడు. ఆ తోలిపెట్టెలో ఏమున్నదో యుగంధర్కి తెలుసు. ఈ తోలిపెట్టెలు ఆఖరికి ఎక్కడికి చేరుకుంటాయి? ఈ ముఠాకి నాయకుడు ఎవరు? ఈ డాక్టర్ మృతాన్యందం డిస్పెన్సరీ ముందు కాపలా కాస్తే ఏమీ తెలియకపోవచ్చు. ఆ తోలిపెట్టి తీసుకువచ్చి డిస్పెన్సరీలో వదిలి వెళుతున్న అతన్ని వెంబడించడం మంచిదని యుగంధర్ నిశ్చయించుకున్నాడు. ఆ యువకుడు తాపీగా నడుస్తున్నాడు. వెనక్కి తిరిగి చూడటం లేదు. ఒక కొట్టు ముందు ఆగి సోడా తాగి సిగరెట్లు కొన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ రైలు స్టేషన్ వైపు వెళ్ళాడు. టికెట్ కొనలేదు. మెట్లు ఎక్కి అవతల వైపు పాత మాంబళం వైపు వెళ్ళాడు. 4 వీధులు దాటి ఒక ఇరుకు సందులోకి నడిచాడు. ఆ సందులో 3వ ఇంట్లోకి వెళ్ళాడు. అది చాలా చిన్న ఇల్లు. యుగంధర్ ఆ సందు చివర ఆగిపోయాడు. సందులోకి వెళితే ఆ యువకుడికి అవమానం కలుగుతుందని ఆ యువకుడు బయటకు వచ్చి ఎక్కడికి వెళతాడో, ఎవరిని కలుసుకుంటాడో తను తెలుసుకోవాలి. యుగంధర్ నిలబడిన చోట ఓ కొట్టు కానీ, ఓ ఇంటి వసారా కానీ లేదు. నీడైనా లేదు. అయినా అక్కడ కాచుకోక తప్పలేదు. అపరాధ పరిశోధనకి సహనము, ఓపిక చాలా అవసరం. 1 గంట అయింది, 2 గంటలయింది, మధ్యాహ్నం అయింది. ఎండ చాలా తీక్షణంగా ఉంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. తల మాడుతోంది. దీపస్తంభానికి ఆనుకుని నిల్చున్నాడు. ఇంకా ఎంతసేపు కాచుకోవాలో? నాతో వస్తావా అన్న మాటలు వినిపించాయి. యుగంధర్ వెనక్కి తిరగబోయాడు. వద్దు, చేతులు అలాగే విడిగా ఉంచు. కిక్కురు మనకుండా నాతోరా. డొక్కలో పిస్తోలు గుచ్చుకుంటోంది. తను వెనక్కి తిరిగితే నడివీధిలో పిస్తోలు పెలుస్తాడా? ఏమో, తెగించిన మనిషి అయి ఉండవచ్చు అనుకున్నాడు యుగంధర్. పద, నడు అన్నాడు వెనక నుంచి. యుగంధర్ ఇంట్లోకి నడిచాడు. అటు వెళ్ళు. వెళ్ళి గోడకి మొహం ఆనించి నిలుచో ఆజ్ఞాపించాడు అతను. యుగంధర్ అతను చెప్పినట్లు చేశాడు. ఆ మనిషి వెనక్కి వచ్చి యుగంధర్ జేబులు తడుముతున్నాడు. ఓహో, నీ జేబులో పిస్తోలు కూడా ఉన్నదన్నమాట. ఎవరు నువ్వు అంటూ యుగంధర్ జేబులోంచి పిస్తోలు తీయబోతున్నాడు. ఇక ఆలస్యం చేస్తే ప్రమాదమని యుగంధర్ గోడకి ముందుకి ఆనుకుని 2 కాళ్ళు వెనక్కి ఎత్తి పైకి బలంగా తన్నాడు. వెనక నిల్చున్న అతని మోకాలి చిప్పల మీద. మరుక్షణం ఒక్క గంతులో వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని వెనక్కి నిలబెట్టి, పిస్తోలు వదిలేయి, లేదా చెయ్యి విరిగిపోతోంది అంటూ అతని చెయ్యి మెలిపెట్టాడు. ఆ యువకుడు యుగంధర్ బలానికి సాటికాడు. చేతిలో పిస్తోలు పట్టుకుని యుగంధర్ వెనక నిలబడి ఆజ్ఞాపించినప్పటి ధైర్యం ఇప్పుడు లేదు. నొప్పితో మూలుగుతూ పిస్తోలు వదిలేశాడు. యుగంధర్ ఆ పిస్తోలు తీసుకుని జేబులో పెట్టుకుని, నీ పేరేమిటి అడిగాడు. మీనన్. పిస్తోలు ఉంచుకోవడానికి నీకు లైసెన్స్ ఉందా? మీనన్ మాట్లాడలేదు. చెప్పు.
చెప్పకపోతే ఎముకలు విరుగుతాయి అంటూ పళ్ళు కొరుకుతూ క్రూరంగా చూశాడు అతన్ని. ఏమిటి చెప్పాలి అడిగాడు మీనన్. తోలుపెట్టి విషయం, డాక్టర్ మృత్యానందం సంగతి, రంగనాథం వీధిలో నీకు తోలుపెట్టి ఇచ్చిన పచ్చ ఆడమనిషి సంగతి. మీనన్ బెదురుచూపులు చూస్తున్నాడు. ఎవరన్నా వచ్చి తనని రక్షిస్తారనే ఆశ ఇంకా ఉంది అతనికి. నువ్వు మాట్లాడుతున్నది నాకేం అర్థం కావడం లేదు. నా ఇంట్లోకి వచ్చి నన్ను బెదిరించి నా మీద చెయ్యి చేసుకున్నందుకు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు మీనన్. యుగంధర్ పకపకా నవ్వాడు. తర్వాత కంప్లైంట్ ఇవ్వవచ్చు, ముందు నేను అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పు అంటూ పిడికిలి బిగించి మీనన్ని ఈ దవడ ఆ దవడ వాయించడం ప్రారంభించాడు. మీనన్ కింద పడ్డాడు. యుగంధర్ బూట్స్ కాలితో అతని డొక్కలో తన్నాడు. మోకాళ్ల మీద మొహం మీద తన్నాడు. మీనన్ ఆ దెబ్బల బాధ ఓర్చుకోలేక మూలుగుతున్నాడు. యుగంధర్ బూట్స్ కాలు పైకి ఎత్తి, నీ మొహం పచ్చడి అవుతుంది. నాకు దయాదాక్షిణ్యాలు లేవు. దేశద్రోహులని ఈ చేతులతో గొంతు నలిపి చంపేస్తాను అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. యుగంధర్ కళ్ళల్లో క్రౌర్యం, మాటల్లో రౌద్యం చూసిన మీనన్ పంచప్రాణాలు ఎగిరిపోయాయి. నేను దేశద్రోహిని కాను. మన దేశం బాగుపడాలని, తిండి బట్ట ఇల్లు లేని లక్షలాది భారతీయులు సిరి సంపదలతో సుఖపడాలని ఇలా చేస్తున్నాను అన్నాడు మీనన్. ఎలా చేశావు? వివరంగా చెప్పు అడిగాడు యుగంధర్. ఒక తోలు పెట్టే ఆ స్త్రీ దగ్గర నుంచి తీసుకుని మృత్యానందానికి ఇచ్చాను. అంతే, నేను ఇంకేమీ చేయలేదు. ఆ తోలుపెట్టెలో ఏమున్నది నాకు తెలియదు. ఆ తోలుపెట్టె తీసుకుని మృత్యానందానికి ఇవ్వమని నీకు ఎవరు చెప్పారు? ఎలా చెప్పారు? నాకు ఆ వివరాలు కావాలి. దాదాపు 2 నెలల క్రితం నేను పార్టీ సమావేశానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి రహస్య సమావేశం ఉన్నదని నన్ను రమ్మని మృత్యానందం చెప్పారు. రాత్రి 10 గంటలకి ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్డు కార్నర్లో కాచుకోమన్నారు. ఒక వ్యాన్ వచ్చింది. నేను వ్యాన్ ఎక్కగానే నా కళ్ళకి గంతలు కట్టేశారు. తర్వాత వ్యాన్ బయలుదేరింది. నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళినది నాకు తెలీదు. ఒక పెద్ద గదిలో చాలామంది ఉన్నారు. మగాళ్ళు, ఆడవాళ్ళు. మేమెవరము ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకూడదని ముందే చెప్పారు. బహుశా ఒకళ్ళని ఒకళ్ళ కంఠస్వరం బట్టి గుర్తుపట్టకుండా ఉండేందుకు అయి ఉంటుంది. ఎవరో అతను మమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చాడు. విప్లవం తీసుకురావాలంటే ముందు ప్రజలలో అసంతృప్తి, అలజడి, అధికారుల ఎడల నిరసన కలుగజేయాలని చెప్పాడు. విప్లవం వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విప్లవం తీసుకురావడానికి సహాయపడిన మా అందరికీ ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఎవరెవరు పార్టీకి విప్లవం తీసుకురావడానికి ఏం చెయ్యాలో ఎప్పటికప్పుడు తెలియజేస్తామని చెప్పాడు. మాకందరికీ రహస్యమైన గుర్తు ఒకటి ఇస్తామని, ఆ గుర్తును బట్టి విప్లవకారులు ఎవరో తెలుసుకోవచ్చని అన్నాడు. మాకందరికీ రూపాయి బిళ్ళ లాంటి వెండి బిళ్ళలు తలొకటి ఇచ్చారు. ఆ బిళ్ళల మీద అంకెలున్నాయి. నాకిచ్చిన బిళ్ళ మీద 143 అని ఉంది. 144 కానీ అంతకంటే పెద్ద అంకె ఉన్న బిళ్ళ కానీ చూపించిన మనిషి ఇచ్చే ఆదేశాలు నేను పాటించాలని చెప్పాడు. 8 రోజుల క్రితం ఒక అతను వచ్చి 176 నెంబర్ బిళ్ళ చూపించి ఫలానా టైంకి ఫలానా వీధిలో పచ్చచీర కట్టుకున్న ఆమెను కలుసుకోమని, ఆమె దగ్గర ఉన్న తోలుపెట్టె తీసుకుని డాక్టర్ మృత్యానందం డిస్పెన్సరీలో ఇవ్వమని చెప్పాడు. అప్పటి నుంచి అలా చేస్తున్నాను ప్రతిరోజు చెప్పాడు అతను. ఆ బిళ్ళ ఏది అడిగాడు యుగంధర్. నా జేబులో ఉంది అని తీసి ఇచ్చాడు యుగంధర్కి. మీనన్, నీకు తల్లి, తండ్రి, అన్నదమ్ములు ఎవరూ లేరా? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? మా వాళ్ళంతా కేరళలో ఉన్నారు. ది సదరన్ కమర్షియల్లో టైపిస్ట్ని. నువ్వు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావా? లేదు. జైలుకి వెళ్ళి 10 ఏళ్ళు ఉండాలని ఉందా? మీనన్ బెదురుతూ ఎందుకు అడిగాడు. ఓ పర ప్రభుత్వంతో చేతులు కలిపి ప్రజలు ఎన్నుకున్న మన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, హింసకి, దౌర్జన్యానికి తోడ్పడినందుకు శిక్ష పడుతుంది. నువ్వు అమాయకంగా ఇలా చేశావంటే ఎవరూ నమ్మరు. ఈ గూడు పుటాన్ని చేస్తున్న దుర్మార్గులని పట్టుకునేందుకు నువ్వు నాకు సహాయపడితే నువ్వు చేసిన నేరానికి కొంత పరిహారం కలుగుతుంది అన్నాడు యుగంధర్. మీనన్ ఆలోచనలో పడ్డాడు. 5 నిమిషాల తర్వాత నన్ను చంపేస్తారు అన్నాడు గజగజ వణుకుతూ. నీకు హాని కలగకుండా నేను కాపాడుతాను. ఎలా? పోలీస్ లాకప్లో పెట్టిస్తాను. అప్పుడు నిన్నెవరేమీ చేయగలరు. సహాయం చేస్తావా? మీనన్ తల ఊపాడు గత్యంతరం లేక. ఇదే నా ఇల్లు, చూసావుగా, ఇక నువ్వు వెళ్ళు అన్నది వనిత. లోపలికి రాకూడదా అడిగాడు రాజు జాలిగా. ఆల్రైట్ రా అంటూ గేటు తెరిచింది. లోపలికి వెళ్ళి తలుపు తాళం తీసింది. కిటికీలు మూసి ఉండడం వల్ల లోపల చీకటిగా ఉంది. అక్కడే నిలబడ్డావేం, లోపలికి రా అన్నది వనిత రాజు వీపు మీద లాలనగా చెయ్యి వేసి లోపలికి తోస్తూ. రాజు లోపల అడుగుపెట్టాడు. ఆమె తలుపు మూసేసి రాజు దగ్గరికి నిలబడ్డది. ఆమె ఊపిరి అతనికి తగులుతోంది. 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి కావలించుకున్నది. చేతుల్లో గట్టిగా బిగించింది. రాజు చేతులు ఆమె భుజాల మీద వేసి ఆమెను తనలోకి లాక్కుంటున్నాడు. అప్పుడే వదులు, కాస్త ఊపిరి తీసుకొని
దీపం వేస్తాను, కిటికీలు తెరవనలే. నవ్వుతూ అతని చేతులు విడిపించుకుని కదిలింది ఆమె. రాజు నరాలన్నీ బిగదీశాడు. ఏం జరుగుతుంది? చప్పుడు చెయ్యకుండా ఒక అడుగు పక్కకి జరిగాడు. ఎక్కడున్నావు? ఇక్కడే అంటూ చెయ్యి చాపి వెంటనే ఇంకో అడుగు పక్కకి జరిగాడు. రాజు జరిగే లోపున చేతికి గట్టి దెబ్బ తగిలింది. అప్రయత్నంగా అబ్బా అన్నాడు. మరుక్షణం తల మీద, మెడ మీద, మొహం మీద బరువైన దానితో రాజుని కొట్టింది ఆమె. రాజుకి స్పృహ పోలేదు. కానీ ఆ దెబ్బకి తల గిర్రున తిరిగింది. సరిగా నిలబడలేకపోయాడు. క్లిక్ మన్న శబ్దం. దీపం వెలిగింది గదిలో. నా రివాల్వర్కి లైసెన్సర్ ఉంది. నిర్దాక్షిణ్యంగా కాలుస్తాను. జాగ్రత్త. దూరంగా జరిగి 2 చేతులు పైకి ఎత్తిపెట్టు అన్నది. ఆమె చెప్పినట్లు చేయక తప్పింది కాదు రాజుకి. ఆ పరిస్థితుల్లో ఏం చేసినా అది సాహసం అనిపించుకోదు. తెలివి తక్కువ అవుతుంది. నువ్వు ఎవరు? నా వెంట ఎందుకు పడ్డావు చెప్పు. చెప్పాగా నీ అందం. సరే అని తలుపు పక్కన ఉన్న కాలింగ్ బెల్ నొక్కింది. 5 నిమిషాల తర్వాత 2 బలశాలులు గదిలోకి వచ్చారు. ఇతన్ని ఆ కుర్చీకి వేసి కట్టేయండి చెప్పింది వాళ్ళకి. తనకి వనితకి ఆమె చేతిలో ఉన్న పిస్తోల్కి అడ్డం వచ్చారు వాళ్ళు. ఆ అవకాశం వినియోగించుకుని ఎదురు తిరుగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాడు రాజు. చాలా ప్రమాదం. వద్దు అన్నది కాత్య. అవును ప్రమాదమే. అయినా తప్పదు. ఇంకో మార్గం లేదు అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి మీనన్ని అప్పజెప్పాడు. జాగ్రత్తగా చూసుకోమని. రాత్రి 10 గంటలకి ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ కార్నర్కి వెళ్ళి ఆ వ్యాన్లో ఎక్కి రహస్య సమావేశానికి వెళ్లాలని యుగంధర్ ఆలోచన. ఆ నెంబర్ ఉన్న బిళ్ళ మీద వద్ద ఉన్నంత మాత్రాన మీరు మీనన్ అని వాళ్ళెందుకు అనుకుంటారు? 6 అడుగులు 3 అంగుళాల పొడుగున్న మిమ్మల్ని చూసి మీనన్ అని ఎవరూ పొరబడరు అన్నది కాత్య. అవును, పొరబడతారని నేను అనుకోవడం లేదు. మీరు డిటెక్టివ్ యుగంధర్ అని తెలియనవసరం లేదు వాళ్ళకి. ఎవడో కొత్త మనిషి వాళ్ళ సమావేశానికి వచ్చాడని తెలియగానే హతమారుస్తారు. యుగంధర్, మీరు మేధావి, మీరు బలశాలి, మీరు ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో నుంచి తప్పించుకున్నారు. నిజమే. కానీ 25-30 మంది శత్రువుల నుంచి ఎలా తప్పించుకుంటారు? వద్దు, ఇంకేదైనా మార్గం ఆలోచిద్దాం. రాజుని రానివ్వండి, అతనేమైనా తెలుసుకున్నాడేమో అన్నది కాత్య. యుగంధర్ నిట్టూర్పు వదిలాడు. పొద్దున్న వెళ్ళినవాడు రాత్రి 8 గంటలైనా రాలేదు. టెలిఫోన్ కూడా చేయలేదు. అంటే రాజు ప్రమాదంలో ఇరుక్కున్నాడని ఎందుకు అనుకోవాలి? వాళ్ళ ఆచూకీ తెలుసుకుంటున్నాడేమో. టెలిఫోన్ చేసేందుకు వ్యవధి అవకాశం లేదేమో అని కాత్య చెబుతుండగా టెలిఫోన్ మోగింది. యుగంధర్ రిసీవర్ తీసుకుని యుగంధర్ హియర్ అన్నాడు. వెరీ గుడ్. నెంబర్ 143 టోకెన్ మీ దగ్గర ఉన్నది కదా? ఎవరు మాట్లాడుతున్నది? ఆ టోకెన్ తీసుకుని రాత్రి 10 గంటలకి ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ కార్నర్కి రండి. వ్యాన్ వస్తుంది. వ్యాన్ ఎక్కండి. మీ అసిస్టెంట్ రాజుని చూడవచ్చు. క్లిక్ మన్నది టెలిఫోన్. యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. నేను నిశ్చయం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. ఎదురు తిరిగి ఏం ప్రయోజనం? ఏదో విధంగా పిస్తోల్ బారి నుంచి తప్పించుకున్నా. ఆ 2 బలశాలులకి చిక్కకపోయినా తను పారిపోవలసిందేగా. పారిపోతే ఎలా? వీళ్ళెవరూ మళ్ళీ తనకి కనిపించరు. పరిశోధన మొదటికి వస్తుంది అనుకున్నాడు రాజు. ఆ బలశాలులు రాజు చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. కూర్చో అన్నది వనిత. థ్యాంక్స్ అంటూ రాజు కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు సిటీ పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐడివా, స్పెషల్ బ్రాంచ్ ఏజెంటువా? రాజు నవ్వి, వనిత, నువ్వు అందంగా ఉన్నావని నీ వెంటబడ్డాను. నీకు అది కష్టంగా ఉంటే పొమ్మను. అంతేకాని రివాల్వర్తో బెదిరించడం, తాళ్లతో కట్టేయడం దేనికి అన్నాడు. వనిత ఆ 2 బలశాలుల్ని చూసి తల ఊపింది. వాళ్ళు రాజు జేబులు వెతికారు. చిల్లర డబ్బులు తప్ప మరి ఏమీ లేవు. సులభంగా నిజం చెప్పేటట్లు లేడు. మన హెడ్ క్వార్టర్స్కి తీసుకెళదాం అన్నాడు ఒకడు. అవును, అదే మంచిది. ఇంజెక్షన్ ఇయ్యి అన్నది వనిత. తనకి మార్ఫియా ఇంజెక్షన్ ఇస్తారని రాజుకు తెలుసు. తెలిసి ఏం చేయలేని స్థితి. తనని హెడ్ క్వార్టర్స్కి తీసుకువెళతారట. అంటే ఈ ముఠా ముఖ్య కార్యాలయానికి తీసుకువెళతారు. అంత అవకాశం తనకి కలిగినందుకు రాజు సంతోషించాడు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత తను ఎలా తప్పించుకోవాలో, ప్రాణాలతో బయటపడతాడా, ఇవేమీ రాజు ఆలోచించలేదు. ఇంజెక్షన్ ఇచ్చిన పావుగంటకి రాజుకి స్పృహ పోయింది. సరిగ్గా రాత్రి 10 గంటలకి యుగంధర్ ఇలియట్స్ రోడ్ కార్నర్లో నిలబడ్డాడు ఒంటిగా. రోడ్డు మీద రద్దీ లేదు. ఎప్పుడో ఒకసారి ఓ కారు వెళుతోంది. 10 నిమిషాల తర్వాత ఒక నల్లని వ్యాన్ వచ్చి యుగంధర్ ముందు ఆగింది. టోకెన్ ప్లీజ్ అన్నాడు వ్యాన్లో కూర్చున్న అతను. యుగంధర్ టోకెన్ ఇచ్చాడు. గెట్ ఇన్ అంటూ తలుపు తెరిచాడు అతను. యుగంధర్ వ్యాన్ ఎక్కాడు. వ్యాన్ కదిలింది. తన పక్కన కూర్చున్న మనిషిని చూడడానికి యుగంధర్ తల తిప్పాడు. వద్దు, తిరగవద్దు. మెడ మీద చల్లగా తగిలింది రివాల్వర్. వెనక నుంచి ఎవరో కళ్ళకి గంతలు కట్టాడు. వ్యాన్ జోరుగా వెళుతోంది. ఎంత స్పీడులో వెళుతున్నదో, ఎటు వెళుతున్నదో తెలుసుకునే అవకాశం లేదు. దాదాపు అరగంట ప్రయాణం చేసిన తర్వాత వ్యాన్ ఆగింది. ఎవరో వ్యాన్ తలుపు తెరిచారు.
దిగండి అంటూ ఎవరో చెయ్యి అందించాడు. యుగంధర్ వ్యాన్లో నుంచి దిగాడు. కళ్ళకి గంతలు బాగా గట్టిగా కట్టడం వల్ల ఏమీ కనిపించడం లేదు. గాలికి చెట్ల ఆకులు రాసుకుంటున్న చప్పుడు, దూరంగా ఎక్కడో కుక్క మొరగడం తప్ప ఇంకే చప్పుడు లేదు. రండి అంటూ చెయ్యి పట్టుకుని నడిపించాడు. ఇంకో వ్యాన్లోకి ఎక్కమన్నాడు. వ్యాన్ తలుపు వేస్తున్నప్పుడు అయిన చప్పుడు బట్టి అది ఇంకో వ్యాన్ అని తెలుసుకున్నాడు యుగంధర్. దాదాపు గంట ఆ వ్యాన్లో ప్రయాణం చేశాడు. వ్యాన్ ఆగింది. దిగండి యుగంధర్ అంటూ చెయ్యి అందించారెవరో. ఆ మనిషి కంఠస్వరం విచిత్రంగా ఉంది. నోట్లో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్లున్నది. నేల మీద నడుస్తున్నాడు. సన్న సన్న రాళ్ళు ఉన్నట్లుంది. బూట్స్ కాలు వాటి మీద పడినప్పుడు టపటపా చప్పుడవుతోంది. 4 మెట్లు ఎక్కాడు. గచ్చు నేల మీద నడుస్తున్నాడు. కుడివైపు తిప్పారు. మళ్ళీ ఎడంవైపుకి, మళ్ళీ కుడివైపుకి తీసుకెళ్లారు. తలుపు తెరుస్తున్న చప్పుడయింది. వెళ్ళండి యుగంధర్ అన్నాడతను. యుగంధర్ లోపల అడుగుపెట్టాడు. తలుపు మూసుకున్నది. గదిలో తను ఒక్కడేనా ఉన్నది? ఊపిరి బిగబట్టాడు కాసేపు. తన గుండె కొట్టుకోవడం తనకి వినిపిస్తోంది. అంత నిశ్శబ్దంగా ఉంది. గదిలో ఇంకెవరూ లేరని నిశ్చయించుకుని కళ్ళకి కట్టిన గంతలు విప్పేసుకున్నాడు. అది చాలా చిన్న గది. ఒక బల్ల కానీ, ఒక కుర్చీ కానీ, ఇంకే వస్తువు కానీ లేదు ఆ గదిలో. ఒక తలుపు, ఎత్తుగా వెంటిలేటర్. తలుపు ముట్టుకుని చూశాడు. ఉక్కు తలుపు. లోపల గడియ లేదు, పిడి లేదు, నున్నగా ఉంది. వాళ్ళెవరో వచ్చి తీసుకువెళ్లే వరకు తాను వాళ్ళ బందీ. రాజును చూడాలని ఉంటే రండి అని వాళ్ళు టెలిఫోన్లో చెప్పడం విని తను రావడం పొరపాటేమో. రాజు వీళ్ళకి చిక్కలేదేమో. చిక్కి ఉంటే వీళ్ళ బందీ అయ్యాడన్నమాట కదా. రాజుకు సహాయం చేసి రక్షించడానికి తనకి అవకాశం ఏమున్నది? తను తొందరపడ్డా? ఆలోచిస్తూ చీకట్లో గోడకి ఆనుకుని నిలబడ్డాడు యుగంధర్. దాదాపు గంట గడిచిపోయింది. మొహం మీద వెలుగు పడేసరికి యుగంధర్ అటు చూశాడు. దయచేసి చేతులు పైకి ఎత్తి ఉంచండి మిస్టర్ యుగంధర్. మాటలు వినిపించాయి. తలుపు తీశారన్నమాట. చేతులు పైకి ఎత్తాడు. వెనక్కి తిరగండి. యుగంధర్ వెనక్కి తిరిగాడు. ఎవరో వచ్చి కళ్ళకి మళ్ళీ గంతలు కట్టారు. తరువాత యుగంధర్ జేబులు వెతికారు. మనీ, పర్సు, ఫౌంటైన్ పెన్, తాళం చెవులు తీసుకున్నారు. ఆశ్చర్యం, రివాల్వర్ లేకుండా వచ్చారా? ప్రశ్న వినిపించింది యుగంధర్కి. రివాల్వర్ తెచ్చి ప్రయోజనం ఏమిటి? మీరు తీసుకుంటారుగా అన్నాడు యుగంధర్. అవును, మీ వివేకానికి ముగ్ధున్నవుతున్నాను. రండి, మీ అసిస్టెంట్ రాజును చూదురు గాని. చెయ్యి పట్టుకుని నడిపించారు మళ్ళీ. గచ్చు నేల మీద నడుస్తున్నాడు. కుడివైపు, ఎడంవైపు 4 మెట్లు ఎక్కడం, 6 మెట్లు దిగడం. అంతా గందరగోళంగా ఉంది యుగంధర్కి. ఆ గదిలో నుంచి ఎక్కడికి ఎంత దూరం వెళ్ళింది ఊహించలేకపోయాడు. మళ్ళీ ఓ గది తలుపు తెరుచుకున్నది. 4 అడుగులు వేసిన తర్వాత కూర్చోండి యుగంధర్ అంటూ కాళ్ల వెనక్కి కుర్చీ దూశాడు. యుగంధర్ కూర్చున్నాడు. చేతులు వెనక్కి పెట్టండి యుగంధర్ అని 2 చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. తరువాత కళ్ళకి కట్టిన గంతలు విప్పారు. డామ్ డామ్ అని పిస్తోలు పేలింది. ఆ చీకటి గదిలో యుగంధర్ ఎదురుగా 10 గజాల దూరంలో ఒక చోట మాత్రం వెలుగుపడుతోంది. అది యుగంధర్ అసిస్టెంట్ రాజు కూర్చున్న చోటు. స్పాట్లైట్ వెలుగు రాజు మీద వేశారు. రాజు కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీ వెనక తెల్లని పెద్ద అట్ట ఉంది. రాజు తల ఆ అట్టకి ఆనించి ఉంది. ఆ అట్ట మీద ఒక్కొక్క అంగుళం దూరంలో రూపాయి బిళ్ళలంత చిల్లులున్నాయి. రాజు కళ్ళు మూసుకుని ఉన్నాడు. చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి. తాపీగా ఊపిరి పీలుస్తున్నాడు. మిస్టర్ యుగంధర్, మీరు, నేను, రాజు కాక 9 మంది మనుషులున్నారు ఈ గదిలో. ఈ 9 మంది వాళ్ళ ప్రావీణ్యత చూపిస్తారు మీకు. చూడండి, ఇందాక పిస్తోలు పేల్చింది నేను అన్నాడు. అతని గొంతు చాలా తగ్గు స్థాయిలో ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఇంగ్లీష్ వాడు కాదు, భారతీయుడు కాడు అని గ్రహించాడు యుగంధర్. అంతలో ఒకడు మనిషి స్పష్టంగా కనిపించలేదు. యుగంధర్ పక్కకి వచ్చి నిలబడి పిస్తోలు రాజువైపు గురిపెట్టి కాల్చాడు. చూసారా, గుండు మీ అసిస్టెంట్ రాజుకి తగలలేదు. వెనక ఉన్న అట్ట చూడండి, ఆ అట్టకి చిన్న రంధ్రాలున్నాయి. గమనించారా? ఇతను పేల్చిన గుండు ఆ రంధ్రంలో నుంచి వెళ్ళిపోయింది. గురి అంటే అలా ఉండాలి. ఇంకొకడు వచ్చి పిస్తోలు పేల్చాడు. అలా 9 మంది పిస్తోలు పేల్చారు. గురి తప్పకుండా పిస్తోలు పేల్చగల వాళ్ళం 10 మంది మీ ఈ గదిలో ఉన్నామని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. అయితే అడిగాడు యుగంధర్. ఇప్పుడు మీ కట్లు విప్పేస్తాను. మొరటు పనులు ఏమీ చేయకండి. మిమ్మల్ని పిస్తోలుతో పేల్చవలసిన పరిస్థితి కలుగు చేయకండి. యుగంధర్ చేతి కట్లు విప్పేశారు. రాజు మీద మాత్రం వెలుగుపడుతోంది. ఇంకోవైపు వెలుగు లేదు. మిగతా వాళ్ళు ఎవరూ స్పష్టంగా కనిపించడం లేదు. అందరూ నల్లని బట్టలు వేసుకున్నారని మాత్రం తెలుస్తోంది. వెళ్ళి మీ అసిస్టెంట్ రాజుని చూడండి అన్నాడు. యుగంధర్ రాజుకు సమీపంగా వెళ్ళాడు. రాజు పిలిచాడు. రాజు పలకలేదు. మార్ఫియా ఇచ్చాము, అంతకన్నా ఏమీ చేయలేదు అన్నాడు. యుగంధర్ తల ఊపాడు. రాజుని పరీక్ష చేశాడు. రాజుకి ప్రమాదం ఏమీ జరగలేదు. రాజు తల వెనక ఉన్న అట్టని చూశాడు. ఆ అట్టలో ఒక గుండు కూడా లేదు. వెనక్కి వెళ్ళి చూశాడు. ఒక పెద్ద పలక ఉంది.
వాళ్ళు కాల్చిన గుళ్ళు ఆ అట్టకున్న రంధ్రాలలో నుంచి వెళ్ళి ఆ పలకలో దిగబడ్డాయి. రండి యుగంధర్, మనం మాట్లాడుకుందాం అన్నాడు వెనక నిలబడ్డ మనిషి. యుగంధర్ వెనక్కి తిరిగాడు. రెండడుగులు వేసిన తర్వాత ఎవరో యుగంధర్ భుజం మీద చెయ్యి వేశాడు. కళ్ళకి గంతలు కట్టాలి అన్నాడు. యుగంధర్ గంతలు కట్టించుకున్నాడు. ఆ గదిలో నుంచి బయటకు నడవాలకు వెళ్ళి ఇంకో గదిలోకి తీసుకెళ్లాడు యుగంధర్ని. కూర్చోండి అన్నాడు. యుగంధర్ కూర్చున్నాడు. మీ కళ్ళకి కట్టిన గంతలు మీరే విప్పేసుకోండి. యుగంధర్ గంతలు విప్పేసుకున్నాడు. మీకు భయం లేదనుకుంటాను. నవ్వు వినిపించింది. యుగంధర్ పక్కకు తిరిగాడు. చీకటిగా ఉన్న ఒక గదిలో ఒక చోట వెలుగు పడుతోంది. ఆ వెలుగులో కనిపించింది ఒక పుర్రె. ఆ పుర్రెకి కళ్ళున్నాయి. భయం లేదు అన్నాడు యుగంధర్. వెరీ గుడ్, ఇది ఎలా ఉంచుకునే మాట్లాడదాం అన్నాడు పుర్రెవైపు చూసి. మీ అసిస్టెంట్ రాజు ప్రాణాలు మా చేతుల్లో ఉన్నాయని ఒప్పుకుంటారా అడిగాడతను. రాజు ప్రాణాలేనా? నా ప్రాణాలు అవి మీ అరచేతుల్లోనే ఉన్నాయి అన్నాడు యుగంధర్. వెరీ గుడ్, మీరు ప్రజ్ఞావంతులు, డిటెక్టివ్లే కాదు, అహంకారం లేని గొప్పవారు, వాస్తవిక దృక్పథం గలవారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. యుగంధర్ మాట్లాడలేదు. మీకు కానీ రాజుకు కానీ ఎటువంటి హాని మేము తలపెట్టలేదు. ఇప్పుడు కూడా మీకు ఎటువంటి హాని చేయాలన్న ఉద్దేశం లేదు. సురక్షితంగా మిమ్మల్ని మీ ఇంటి వద్ద దింపుతాము. అందులో సందేహం ఏమీ లేదు. ఇప్పుడు మన చర్చ పర్యవసానం ఏమైనా. థ్యాంక్స్ అన్నాడు యుగంధర్. కమాన్ యుగంధర్, రిలాక్స్, సిగరెట్ తాగండి. బల్ల మీద సిగరెట్ డబ్బా ఉంది. ఇవాళ 22వ తేదీ. 27వ తేదీ వరకు మీరు మీ ఇంట్లో నుంచి కదలకండి. మా గురించి ఆరా తీయడానికి కానీ మమ్మల్ని పట్టుకునేందుకు కానీ ప్రయత్నించకండి. నేను కోరేది ఇంతే. 27వ తేదీ రాత్రి మీ అసిస్టెంట్ రాజుని మీకు సురక్షితంగా అప్పచెప్పుతాము. అంతేనా? ఇంకేమీ అడగరా అడిగాడు యుగంధర్. ఒక చిన్న పని. 27వ తేదీన ఆ పని చేయమని మిమ్మల్ని కోరుతాను. ఏమిటది? ఇప్పుడు చెప్పడానికి వీలు లేదు. 27వ తేదీ ఫోన్ చేసి చెబుతాను. మీ షరతులు నేను ఒప్పుకోకపోతే అడిగాడు యుగంధర్. ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాము. మీరు మీ ప్రయత్నం మానుకోకపోతే ఎల్లుండి పొద్దున కల్లా మీ అసిస్టెంట్ శవం మీకు పంపిస్తాను. అలాగా? 27వ తేదీ గడువు పెడుతున్నారు. ఆ రోజున మీరు రాజును వదిలేస్తారని ఏమిటి నిశ్చయం అడిగాడు యుగంధర్. 27వ తేదీ తర్వాత మాకు ఈ రహస్యము, ఈ ముసుగులు అవసరం ఉండవు. మీరు కానీ రాజు కానీ మాకు ఎటువంటి హాని చేయలేరు. నన్ను రాజుని ఇప్పుడే చంపేస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు కదా. నేనేమీ చేయకుండా ఉండాలని షరతు పెట్టి నన్ను వదిలేసి తర్వాత మీరు చిక్కుల్లో పడడం దేనికి అడిగాడు యుగంధర్ నవ్వుతూ. అతను నవ్వాడు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. వారం రోజులు కాదు కదా, 10 ఏళ్ళైనా మీరు మమ్మల్ని పట్టుకోలేరు. ఆ భయం మాకు లేదు. అందుకే మిమ్మల్ని వదిలిపెడతాను. మీ వల్ల మాకు ప్రయోజనం ఉంటుంది. తర్వాత మీలాంటి వారు దేశానికి ఎంతో అవసరం అవుతారని మీ ప్రాణాలను మేము గౌరవిస్తున్నాము. ఈ గదిలో మీరు నేను తప్ప ఇంకెవరూ లేరా? లేరు. లేనంత మాత్రాన దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించకండి. తలుపుకి ఉన్న అద్దంలో నుంచి ఇద్దరు చూస్తున్నారు. 27వ తేదీ ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఈ దాపరికం, ఈ ముసుగులు అవసరం ఉండమంటున్నారు. ఏం జరుగుతుంది అడిగాడు యుగంధర్. చెప్పను, చెప్పడానికి వీలు లేదు. ఇప్పటికే మీకు చాలా చెప్పాను. ఇక వెళ్ళండి. మీ మీద నాకున్న గౌరవం నిలబెట్టుకుంటారని, మీ ప్రాణాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగింది కాత్య. 27వ తేదీ తర్వాత ఈ రహస్యము, ఈ ముసుగులు అవసరం ఉండదని, ఆ రోజు రాజును వదిలేస్తామని చెప్పాడు. 27వ తేదీ ఏం జరుగుతుంది? అదే ఆలోచిస్తున్నాను చెప్పాడు యుగంధర్. ఈ ముఠా నాయకుడు చైనీస్ మనిషి అని మీ అనుమానమా? యుగంధర్ నవ్వి, అనుమానం ఏమీ లేదు, నిశ్చయంగా తెలుసు. రామానుజం, హీరాలాల్, మేజర్ రమాకాంత్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇంజనీర్ పార్థసారథి, పోలీస్ కమిషనర్ గిరి, వీళ్ళందరినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. ఎందుకు? హీరాలాల్కి దొంగ నోట్లు ఇచ్చి వాటికి బదులుగా మంచి నోట్లు తీసుకుంటున్నారు. అది తెలుస్తూనే ఉంది. రామానుజం తను చేస్తున్న పరిశోధన పూర్తి చేశాడు. ఆ పరిశోధన ఫలితం వాళ్ళకి ఇచ్చాడా? యుగంధర్ లేచి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఎంత ఆలోచించినా ఏమీ తెలియడం లేదు. వాళ్ళందరినీ విడివిడిగా కలుసుకుని అడగాలి. తప్పదు అన్నాడు యుగంధర్. వాళ్ళు చెబుతారన్న నమ్మకం ఏమిటి? చెప్పించాలి. నయ్యానో భయానో. మీరు జోక్యం కల్పించుకుంటే రాజుని చంపేస్తామని చెప్పారుగా. అతను వాళ్ళ అధీనంలో ఉన్నాడు కదూ అన్నది కాత్య. కాత్య, అపరాధ పరిశోధన వృత్తిగా చేసుకున్న తర్వాత రాజు నేను ఎన్నిసార్లు ప్రాణాలకి తెగించి అపాయాల్లోకి కళ్ళు తెరుచుకుని వెళ్ళలేదు. రాజుని చంపుతారేమోనని నేను, నన్ను చంపుతారేమోనని రాజు మా ధర్మం అనుకుని గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే మాకు ఈ వృత్తి ఎందుకు? అంటే రాజు ప్రాణాన్ని బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారన్నమాట. యుగంధర్ బలవంతాన నవ్వు తెచ్చిపెట్టుకుని నన్ను చంపుతామన్నారు. చూద్దాం. బండార్కర్కి అర్జెంటుగా ట్రంక్ కాల్ బుక్ చేయి చెప్పాడు యుగంధర్.
సైంటిస్ట్ రామానుజం ల్యాబొరేటరీ నుంచి ఇంటికి బయలుదేరాడు. అప్పుడు రాత్రి 1 గంట అయింది. ఎప్పటిలా 25 మైళ్ళ స్పీడున కారు తోలుతున్నాడు. 2 మైళ్ళు వెళ్ళాక రోడ్కి అడ్డంగా ఎవరో నిలబడి ఉండడం గమనించాడు. గుండె దడదడమన్నది. ఇదివరకు అర్ధరాత్రి ఆ రోడ్డు మీద దెయ్యం కనిపించడం జ్ఞాపకం వచ్చింది. మరుక్షణం నవ్వుకున్నాడు. అది దెయ్యం కాదని తెలిసిపోయింది. భయమెందుకు? కారు ఆపమని చెయ్యి ఊపుతున్నాడు. ఈ అర్ధరాత్రి నడి రోడ్డు మీద తనని కలుసుకోవడం ఎందుకు? విసుగ్గా స్లోడౌన్ చేశాడు. కారు ఆపగానే ఆ మనిషి పక్కకి చీకట్లోకి వెళ్ళిపోయాడు. నిమిషం తర్వాత రామానుజం కారు దగ్గరకు వచ్చింది ఆ ఆకారం. ఆ ఆకారానికి తల లేదు, పుర్రె మాత్రం ఉంది. ఏమిటి? ఇంకా ఈ వేషం దేనికి? అడిగాడు రామానుజం. ఆ ఆకారం ఏమీ మాట్లాడలేదు. ఇంకా 2 రోజులు పడుతుందన్నానుగా, తొందరెందుకు? అన్నాడు రామానుజం. అప్పటికీ ఆ ఆకారం మాట్లాడలేదు. మిస్టర్, ఎందుకు వచ్చావు? ఎందుకు నన్ను ఆపావు? త్వరగా చెప్పు. ఎలైస్ ఎలా ఉంది? సుస్థిగా ఉందా? 200 మినీ బాంబులు, ఆ బాంబులు తయారు చేసే ఫార్ములా ఎల్లుండి ఇస్తాను. ఆ ఆకారం తలుపు తెరిచి కారులో రామానుజం పక్కన కూర్చున్నది. నేను అలసిపోయి ఉన్నాను. ఏం కావాలో త్వరగా చెప్పి వెళ్ళు అన్నాడు రామానుజం. మిస్టర్ రామానుజం, డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం మీరు నేరం చేశారు. దేశానికి ద్రోహం తలపెట్టారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను. ఎవరు మీరు? నన్ను అరెస్టు చేయడం ఏమిటి? కంగారుగా అడిగాడు రామానుజం. కారులో రామానుజం పక్కన కూర్చున్న ఆకారం తలకి ఉన్న మాస్క్ తీసేశాడు. నా పేరు యుగంధర్ అన్నాడు. ఎందుకు ఇలా మా విషయంలో వచ్చారు? మీరు నిజం చెప్పడం లేదు కనుక నిజం తెలుసుకోవడానికి వచ్చాను. రామానుజం తల స్టీరింగ్ వీల్ మీదకి వాల్చేశాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆడదానిలాగా ఏడవక రామానుజం. ఏడ్చినంత మాత్రాన నీ మీద జాలి కలుగుతుందనుకోక. రామానుజం తల ఎత్తాడు. ఆల్ రైట్, అరెస్ట్ చేయండి. నేను చెప్పవలసిందేమీ లేదు అన్నాడు. నువ్వు ఒత్త ఫూల్వి రామానుజం. సైంటిస్ట్గా నువ్వు గొప్పవాడివే కానీ నీకు ఇంకేమీ తెలియదు. నువ్వు నీ మాతృదేశానికి ద్రోహం చేసి నీ పరిశోధన ఫలాలు శత్రువులకు అప్పచెప్పినంత మాత్రాన నీ ఎలైస్ ప్రాణాలతో నీకు దక్కుతుందనుకున్నావా? నీతో పని అయిపోగానే నీ ప్రాణము, నీ భార్య ప్రాణము గడ్డి పరకతో సమానం వాళ్ళకి. వాళ్ళు ఎలైస్ని, మిగతా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మనుషులను చంపవలసిన అవసరం ఉండదు. వాళ్ళ సిద్ధాంతాలు నీకు తెలియవు. నువ్వు ప్రభుత్వాన్ని మోసం చేసి భయం వల్ల, డబ్బు ఆశ వల్ల దేశరక్షణ రహస్యాలు వాళ్ళకి చెబుతావు. రేపు ఇంకెవరైనా నీ భయపడితే వీళ్ళ రహస్యాలు వాళ్ళకి చెబుతావు. నీలాంటి పిరికి వాళ్ళ మీద వాళ్ళకి గౌరవం ఉండదు. నీలాంటి వాళ్ళు వాళ్ళకి ఎప్పటికీ ముప్పే. అందుకే హతమారుస్తారు. నన్ను ఎందుకలా భయపడుతున్నారు మీరు? అడిగాడు రామానుజం. నీ భార్య ఎలైస్ అంటే నీకు ప్రాణం, నిజమే. కానీ ఆ ఒక్క ప్రాణం కోసం దేశ సంక్షేమాన్ని, దేశ స్వాతంత్రాన్ని అమ్మేస్తావా రామానుజం? ఎలైస్ లేకుండా నువ్వు బతకలేకపోతే ఆత్మహత్య చేసుకోవలసింది. అంతేగాని యుగంధర్ చెప్పడం సులభం కానీ. అవును రామానుజం, చెప్పడం సులభమే. మాతృదేశానికి సేవ చేయాలని ఉందని నువ్వు చెప్పావు. ఆ మాట చెప్పడం సులభమే. ఉద్యోగంలో చేరే ముందు రాజ్యాంగం మీద, దేవుడి మీద ప్రమాణం చేశావు. ప్రమాణం చేయడం సులభమే రామానుజం. నీ భార్య ఎలైస్లా నా అసిస్టెంట్ రాజు కూడా వాళ్ళ బందీగా ఉన్నాడు. నేను ఈ కేసు దర్యాప్తు మానుకోకపోతే రాజుని చంపేస్తామని చెప్పారు. రాజు నా కొడుకు లాంటివాడు. నాకు ఈ ప్రపంచంలో ఆత్మీయుడు. నా ప్రాణానికి సమానమైన ప్రాణి. నా ప్రాణానికంటే నేను ఎక్కువ విలువ ఇచ్చే ప్రాణం రాజుది. రాజు కోసం, రాజుని రక్షించడానికి నేను ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తానంటే ఎంత డబ్బు అడిగినా ఇస్తాను. నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. కానీ రామానుజం, నా దేశం, నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు జన్మించిన ఈ దేశం, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అనుకునే మన ప్రజలు నివసించే ఈ దేశం, మన పిల్లలు, ఆ పిల్లల పిల్లలు నివసించవలసిన ఈ దేశం నా దేశం, నీ దేశం, మన దేశం. అయినా ఈ దేశానికి ద్రోహం చేయను రామానుజం. నా ప్రాణానికన్నా ఎక్కువగా చూసుకునే రాజు ప్రాణం బలి ఇస్తాను కానీ మన దేశానికి ద్రోహం తలపెట్టను అన్నాడు యుగంధర్ ఆవేశంతో. 5 నిమిషాలు రామానుజం మౌనంగా ఉండిపోయాడు. నిజంగా రాజు వాళ్ళ బందీ అయ్యాడా? అడిగాడు. యుగంధర్ తల ఊపాడు. రాజుని, ఎలైస్ని, హీరాలాల్ కొడుకుని, మిగతా వాళ్ళని కాపాడాలంటే వాళ్ళకి లొంగిపోకూడదు. 27వ తేదీలోగా శత్రువులను పట్టుకుని వాళ్ళని రక్షించాలి అన్నాడు యుగంధర్. మీరు పట్టుకోలేరు యుగంధర్. వాళ్ళు చాలా సమర్థులు. పట్టుకు తీరుతాను. నా సామర్థ్యం తక్కువది కాదు. నా బలం నైతిక బలం. విజయవంతం కాక తప్పదు. అయితే పట్టుకోండి. నేను అర్భకుణ్ణి. మీ సహాయమూ కావాలి. నో నో అరిచాడు రామానుజం. పిరికివాడిలా మాట్లాడక, నీ ఎలైస్ చస్తే చస్తుంది. నువ్వు నేనే చస్తే చస్తాము. మన దేశాన్ని రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. యుద్ధంలో ఎంతమంది చావడం లేదు. మనం చస్తే చస్తాము. యుగంధర్ నన్ను సందిగ్ధంలో పెట్టారు అన్నాడు రామానుజం. సందిగ్ధం ఏమీ లేదు. మీరు మీ ధర్మం ఆచరించండి. 5 నిమిషాల తర్వాత రామానుజం యుగంధర్ చేతిలో చెయ్యి వేసి చెప్పండి అన్నాడు. కథ సాగుతోంది. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.